అదేవిధంగా పెన్షన్దారులు, ఇందులో చివరి హామీ 6 గ్యారంటీల్లో చివరి హామీ 100 రోజుల్లో చేస్తామన్న దాంట్లో చివరి హామీ 6వ దాంట్లో రూపాయలు 4000 నెలవారీ పెన్షన్ అందిస్తాం. ఈ రాష్ట్రంలో 44,82,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. ఇలా 44,82,000 మందిని మీరు మోసం చేసినారు. 100 రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పి జనవరి నెల ఉన్న పెన్షన్ ఎగ్గొట్టిరు. జనవరి నెలలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే ఆ 2000 పెన్షన్ ఇవ్వకుండా ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట వీళ్ళ కథ. 4000 పెన్షన్ ఇస్తామన్నారు, జనవరి నెలలో ఒక నెల పెన్షన్ ఎగరగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ 44,82,000 మంది ఆసరా పెన్షన్దారులు డెఫినెట్గా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు గాల్చి వాత పెడతారు. ఇలా ఎదురు చూస్తున్నారు వాళ్ళు, ఏమైనా 4000 పెన్షన్ వస్తుందేమో అని. ఎటుపోయింది 4000 పెన్షన్? అంటే ఈ 44,82,000 మందికి మీరు ఎంత బకాయి పడ్డట్టు? 3 నెలలు అంటే 3 నెలలు 6,000, జనవరి నెల మొత్తానికి ఎగ్గొట్టిండ్రు, అదో 2,000. అంటే 8,000 రూపాయలు పెన్షన్దారులకు కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది. అంతే కదా? డిసెంబర్ నుంచి మీరు 4,000 ఇస్తే ఈ 3 నెలల్లో 3 నెలలు 6,000 రావాలి, 2,000 బదులు 4,000 రావాలి. జనవరిలో మొత్తానికి ఎగ్గొట్టింది, అది 2,000. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఓటు అడిగే ముందు ఈ పెన్షన్దారులకు కాంగ్రెస్ పార్టీ 8,000 రూపాయలు బాకీ పడ్డరు. ఇచ్చిన మాట ప్రకారంగా 8,000 ఇచ్చినాకనే మీకు ఓటు అడిగే నైతిక హక్కు ఉంటుంది. ఈజ్ ఇట్ నాట్ ట్రూ? మీరు ఇస్తామని చెప్పలేదా? 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు ఇవ్వలేదా? మరి ఎందుకు ఇవ్వలే 4,000 పెన్షన్? 4,000 పెన్షన్ ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రేపు ఓట్లు అడుగుతుంది? ఎగ్గొట్టిన పెన్షన్, జనవరిలో ఎగ్గొట్టిన పెన్షన్ ప్లస్ మీరు ఇస్తామన్న 4,000 పెన్షన్ కలిపి ఆ 8,000 పెన్షన్ తక్షణమే ఈ రాష్ట్రంలో 44,82,000 మంది పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా.